ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభలో చర్చ వాడివేడిగా సాగుతోంది. అయితే శాసనసభకు వైసీపీ ఎమ్మెల్యేలు హాజరు కాలేదు. శాసనమండలిలో సంఖ్యాబలం ఉండడంతో ఆ పార్టీ ఎమ్మెల్సీలు హాజరయ్యారు. అక్కడ అర్థవంతమైన చర్చ కూడా నడుస్తోంది. మరోవైపు మండలిలో మంత్రి లోకేష్ డిఎస్సి 25 నిర్వహణపై సుదీర్ఘ వివరణ ఇచ్చారు. మెగా డిఎస్సి నిర్వహణ, ర్యాంకుల వివాదాలు, స్పోర్ట్స్ కోటా కేటాయింపులపై స్పష్టమైన వివరణ ఇచ్చారు. డిఎస్సిలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి మొదటి ర్యాంకు వచ్చిందంటూ ప్రతిపక్షం చేస్తోన్న దుష్ప్రచారాన్ని ఖండించారు. ప్రశ్నాపత్రాల రూపకల్పన ప్రక్రియలో అవుట్సోర్సింగ్ ఉద్యోగికి ఎలాంటి సంబంధం లేదని, ప్రభుత్వ పరీక్షల నిబంధనల ప్రకారం పూర్తిస్థాయి ప్రభుత్వ ఉద్యోగులే పేపర్ను తయారు చేశారని స్పష్టం చేశారు. సదరు అభ్యర్థి మొదటి ర్యాంకు సాధించినప్పటికీ సర్టిఫికెట్ల పరిశీలన రాకుండా నిబంధనల ప్రకారం ఆటోమేటిక్గా అనర్హుడయ్యారని లోకేష్ సభలో వివరించారు. డిఎస్సి 2025పై వైసీపీ చేస్తున్న దుష్ప్రచారంపై లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గొడ్డలి పార్టీ అధ్యక్షుడు అసెంబ్లీకి రాకుండా పారిపోతున్నారని, డిఎస్సిపై చర్చించేందుకు తాను 4 సార్లు సవాల్ చేశానని, కానీ ఆయన ముందుకు రాలేదు అంటూ జగన్పై విరుచుకుపడ్డారు. మెగా డిఎస్సి భర్తీ ప్రక్రియను ఎంతో పారదర్శకంగా, నిష్పాక్షికంగా చేపడుతుంటే రాజకీయ ప్రయోజనాల కోసం ప్రతిపక్షం అసత్య ఆరోపణలతో నిరుద్యోగులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వ పరీక్షలకు హాజరయ్యే అవుట్సోర్సింగ్ సిబ్బంది తమ విభాగం నుంచి తప్పనిసరిగా నిరభ్యంతర పత్రం పొందాల్సి ఉంటుందని, కానీ మొదటి ర్యాంకు సాధించిన అభ్యర్థి ఎన్ఓసి తీసుకోని కారణంగానే అధికారిక లాగిన్లను బ్లాక్ చేశామని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో విద్యా వ్యవస్థ తీవ్రంగా నష్టపోయిందని లోకేష్ గణాంకాలతో వివరించారు. 2019 నుంచి 2024 మధ్యకాలంలో దాదాపు 12 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలను వదిలి వెళ్లిపోయారని తెలిపారు. కూటమి ప్రభుత్వ హయాంలో ఉపాధ్యాయులను అత్యుత్తమ బోధనా నైపుణ్యాల కోసం విదేశాలకు శిక్షణా నిమిత్తం పంపించామని గుర్తు చేశారు.